వెల్కమ్ టు ది లియో. తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలను రేకెత్తించింది. మనందరికీ తెలుసు, వైసీపీ హయాంలో ఏదైతే పవిత్రమైనటువంటి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందని తెలిసిందో అప్పటి నుంచి ప్రజల్లో ఒక తెలియని మనోవేదన అయితే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాని నుంచి తప్పించుకోవడానికి వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. కొడాలి నాని అయితే ఏకంగా అది ప్రసాదం కాదు, ఒక ఆహార పదార్థం, తింటే ఏమవుద్ది, కల్తీ ఆహార పదార్థం తిన్నామని బాధపడవద్దు అంటే కల్తీ జరిగిందని కొడాలి నాని ఒప్పుకున్నాడు. పైగా అది ప్రసాదం కాదంట, ఆహార పదార్థం అంట. అంటే దేవుడి ప్రసాదాన్ని అంత చులకన చేసి మాట్లాడాడో మనం చూడవచ్చు. ఇకపోతే తమ్మినేని సీతారాం మాజీ స్పీకరు, సీనియర్ నేత కూడా, ఈయన ఇంకొక మెట్టు దిగజారి అది కల్తీ జరగటం అంటే ఆవు పాలల్లోనే కల్తీ ఉందంట. అంతేగాని పాపం ఏఆర్ సంస్థ ఏమీ కల్తీ చేయలేదంట. వాళ్ళకి అపం సొంపం తెలియదంట. పాపం ఆవు అంట బయటికి వెళ్ళి అనేక రకాల వ్యర్థాలు దీని వచ్చి పాలు ఇవ్వటం వల్ల ఆ రకంగా పాలలో ఇలాంటిది ఏదైనా వచ్చి ఉంటుంది, ఆ పాల నుంచి తీసిన నెయ్యి కాబట్టి ఇలాంటిది వచ్చి ఉంటుంది. అంటే ఇంత సిగ్గుమాలిన మాటలు ఇంకెవడైనా మాట్లాడతాడా? ఏదో సినిమాలో చెప్తారు చూడండి, ఎరా బాబు పాలలో ఏంటి నీళ్ళ శాతం ఎక్కువ ఉన్నట్టుందంటే ఆ ఆవు నీళ్ళు ఎక్కువ తాగిందిలేండి, అందుకే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ శాతం ఎక్కువ వచ్చిందని ఏదో చెప్తాడు. అది సినిమాలో నవ్వుకోవడానికి బాగుంటుంది. బహుశా ఆ స్క్రిప్టే ఎవరైనా మరి తమ్మినేని సీతారాంకి రాసి ఇచ్చారేమో తెలియదు. కానీ ఆ పామాయిల్ తింటుంది, ప్లాస్టిక్ తింటుంది, రకరకాల వ్యర్థాలు తింటే ఆవులు, ఆ ఆవు పాల నుంచి తీశారు కాబట్టి అందులో ఏదన్నా తేడా వచ్చి ఉంటుంది. అంతేగాని ఏఆర్ సంస్థ ఏ పాపం చేయదు. ఏఆర్ సంస్థకి నీ సర్టిఫికేట్ అవసరమా? పోనీ నువ్వు చెప్పిన యదవ లాజిక్కే కాసేపు నిజమని అనుకుందాం. అంటే ఏఆర్ సంస్థ దగ్గర ఉన్నటువంటి పాడి ఆవులన్నింటినీ రోడ్ల మీద వదిలేసి, రోడ్ల మీద చెత్త చెదారం తింటే మళ్ళీ తీసుకొచ్చి కట్టేసి ఆ పాలు తెస్తున్నారా? ఆ సంస్థకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చారా? నువ్వు చెప్పిన బొక్కలో లాజిక్ ఇదే కదా. మరి నువ్వు చెప్పినట్టే ఆవు పాలలోనే తేడా ఉంది, కాసేపు పక్కన పెట్టు. మరి ఆవులకు ఏఆర్ సంస్థ గడ్డి వేయట్లేదా, దాణా పెట్టట్లేదా, పచ్చమేత వేయట్లేదా? రోడ్ల మీద వదిలేసి, వేల ఆవుల్ని రోడ్ల మీద వదిలేసి ఆ ఆవుల నుంచి మళ్ళీ తీసుకొచ్చి కట్టేసి పాలు తీసి ఆ పాలను ఇచ్చారా? ఇంతకంటే సిగ్గుమాలిన మాటలు ఎవడైనా మాట్లాడతారు తమ్మినేని సీతారామం? నీ వయసుకు కనీసం ఇంత వయసు వచ్చింది కదా, హిందువుల మనోభావాలను గౌరవించడం కనీసం తెలీదా? తప్పుని ఎలాగైనా కప్పిపుచ్చుకోవచ్చు, మరి ఇంత దారుణంగానా? ప్రజలు కాండ్రించి మొహం మీద వస్తారు. ఏం మాట్లాడాడో ఒకసారి మీరేనండి, నా నోటితో ఎందుకులే. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులు మనం చూస్తాం, అవి చాలా తింటాయి. చాలా తింటాయి. ఏంటంటే పాలు ఇస్తాయి. ఏంటంటే ఒకసారి చెప్తాడు, వినండి ఒకసారి. ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, చూసి చదువుతాడు. చూడండి ఒకసారి చూసి చదువుతాడు. ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అరిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసి ఆ మొక్క చెప్పడానికి కూడా చూసి చదువుతున్నాడు. అంటే డైవర్ట్ చేయడం కోసం ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు. ఆవాలు అరిసెలు అంట. ఆవాలు అరిసెలు ఆవులకి ఎవరు పెడుతున్నారు నాకు అర్థం కాల. ఆవాలు అరిసెలు ఎందుకు రోడ్ల మీద పడి ఉంటాయి? ఎక్కడైనా ఒక చోట ఏదైనా చోట పడి ఉంటే అది వేరే విషయం. ఆవాలు అరిసెలు ఎవరు రోడ్ల మీద పడేయడు కదా. వేల ఆవులు ఆవాలు అరిసెలు రోజులు తినవు కదా. పామాయిల్ అంట. నిజంగా పామాయిల్ కాయలు ఆవులు తింటాయా అంటే తోటల్లో, నువ్వు పామాయిల్ తోటల్లో వదిలేస్తే తింటాయి. అసలు పామాయిల్ చెట్లు ఎంత ఎత్తులో ఉంటే సరే, చిన్న మొక్కలు అంటే అది వేరే విషయం. పామాయిల్ చెట్లు ఎంత ఎత్తులో ఉంటే పామాయిల్ కాయలు అయ్యేందుకు తింటాయి? కోసినప్పుడు ఏదైనా ఒక కాయ రెండు కాయ రాలితే రాలి ఉండొచ్చు, అంతకు మించి ఉండవు కదా. అంటే డైవర్ట్ చేయటం కోసం ఏం చెయ్యాలో తెలియక కల్తీ జరిగిన మాట వాస్తవం, ఏఆర్ సంస్థ కల్తీ చేసిన మాట వాస్తవం. దాన్ని కప్పిపుచ్చాలి. అలాగని కల్తీ కాలేదంటే ప్రజలు నమ్మరు. ఎందుకంటే లడ్డూ టేస్టు భక్తులకు తెలియదా? ఇప్పుడు మీరు నేను అబద్ధం ఆడవచ్చు, ఓకే, పోనీ వాళ్ళు చెప్పింది నిజం అనుకున్న 70 లడ్డు అద్భుతంగా ఉంది అందం. ప్రజలకు తెలియదా? భక్తులు తిరుమల తిరుపతి వెళ్ళే వాళ్ళకి తెలియదా? నెలకొకసారి తిరుపతి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. మీకు సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకప్పుడు ఒక తమిళనాడుకి చెందినటువంటి ఒక భక్తురాలు చెప్తుంది వచ్చిరాని తెలుగులో, ఒకప్పుడు లడ్డు 15 డేస్ నుంచి 20 డేస్ వరకు ఉన్నా కానీ అలాగే గట్టిగా ఉండేదట.
కానీ ఇప్పుడు లడ్డు 3 రోజులకే బూజు వచ్చేస్తుంది, 4వ రోజు అసలు తినటానికే పనికి రావటం లేదని చెప్పి ఒక భక్తురాలు చెప్పింది. ఏది వైసీపీ హయాంలో. మళ్ళీ ఇప్పుడు తాజాగా లడ్డు కొంచెం స్వచ్ఛంగా కనపడుతుంది, ఇప్పుడు బాగుంటుందేమో చూడాలని చెప్పి చెప్తుంది. అంటే మనం ఎంత డైవర్ట్ చేసినా ప్రజలు డైవర్ట్ అవ్వరు. కానీ తమ్మినేని సీతారాం లాంటి ఒక వ్యక్తి ఆవు గడ్డి తినట్లేదు, ఆవు దానా తినట్లేదు, రోడ్ల మీదకి వెళ్ళి చెత్తా చెదారం తింటుంది. కాబట్టి ఇంకో మాట కూడా చెప్పాడు అందులో, ఈ వీడియోలో ఒక ముక్క లేదనుకుంటా, కొన్ని ఆవులకు పూర్తి స్థాయిలో మేత వేయగురు, అలాంటి ఆవులకంటే కడుపు నిండా మేత వేయని ఆవులకు కూడా పాలు తీస్తే అందులో రకరకాల ఇది వస్తాయి అని ఆ ముక్క కూడా చెప్పినట్టున్నాడు. ఈ వీడియో ముక్కలు అయితే లేదు, అది కటింగ్లో పోయినట్టుంది. అంటే ఇదంతా కూడా కేవలం డైవర్ట్ చేయటం కోసమే. మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొడాలి నాని చెప్పిన మాట కానీ తమ్మినేని సీతారాం చెప్పిన మాట కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొడాలి నాని ఏమన్నాడు, మీరు నెయ్యి కలిసిన పదార్థం తినమని బాధపడొద్దు అన్నాడు. అంటే అది ప్రసాదం కాదంట, కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు, తిన్నందుకు బాధపడొద్దని కొడాలి నానియే చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు తమ్మినేని ఏమంటున్నాడు, ఆవులు ఇచ్చే పాలలో తేడా ఉంది కానీ నెయ్యిలో తేడా లేదంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. ఏఆర్ డైరీ అనేది ఎలాంటి పాలు తీస్తుంది అనేది తమ్మినేని సీతారామే చెప్పాడు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమని అనుకుంటే ఆ ఆవులన్నిటికీ ఏఆర్ డైరీ మేత ఇట్లా రోడ్ల మీదకి వదిలేస్తున్నారు, అవి చెత్తా చెదారం తిని పాలెత్తుంది. ఆ పాలతో వచ్చినటువంటి నెయ్యిని తిరుమలకు పంపారు. నువ్వు అదైనా ఒప్పుకోవాలా? నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయినా ఏఆర్ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చింది మీరే కదా, కాదని అయితే చెప్పరు కదా. ఏఆర్ సంస్థ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఏఆర్ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చింది మీరే కదా. మరి గడ్డి కూడా వేయలేని సంస్థకు, ఆవులకు గడ్డి కూడా వేయలేని సంస్థకు మీరు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు చెప్పిన ఎదవ లాజిక్ని పట్టుకునే నేను ప్రశ్న అడుగుతా. కనీసం ఆవులకు గడ్డి వేయలేని ఒక సంస్థకు, గడ్డి వేసే ఆవుల నుంచి పాలు తీయలేని ఒక సంస్థకు మీరు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు? ఒప్పుకుంటారా దీన్ని? నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు ఈ లాజిక్ ఒప్పుకోవాలా, లేదంటే మీరు నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకోవాలి. నువ్వు చెప్పిన దానికి కట్టుబడతావో లేదా వాస్తవానికే కట్టుబడతావో నీ ఇష్టం. భక్తుల మనోభావాలంటే గౌరవం లేదు. ప్రజలు గొర్రెలు, మనం ఏది చెప్పినా నమ్ముతారు పెచ్చోళ్ళ ప్రజలు. ఎంతమంది పల్లెటూరుల్లో ప్రజలకు తెలియదా? ఏదో నువ్వు చెప్పే సామెత ఎట్టుందండి, నేను ఎందా చెప్పినట్టుగా ఆవు నీళ్ళు ఎక్కువ తాగితే పాలు పలచగా ఉంటాయి అన్నట్టు ఉంది నువ్వు చెప్పిన ఎదవ లాజిక్. పచ్చగడ్డ ఎక్కువ తింటే పాలు పచ్చగా వస్తాయి, ఎండుగడ్డ ఎక్కువ తింటే పాలు గోల్డ్ కలర్లో వస్తాయి. నువ్వు బయట వేస్ట్ తినటం వల్ల ఇలాంటి పాలు ఇచ్చిందని చెప్తున్నావే, పోనీ బయట ఏదైనా విషం కలిపిన పదార్థం తిందనుకో, పాలలో విషం వస్తుందా? బయట ఎక్కడో అనుకోకుండా విష పదార్థం తిందే ఆవు, పాలల్లో విషం వస్తుందా? చెప్పు. పాలల్లో విషం లేదా పంచదార నీళ్ళు పెడతారు ఆవుకి అనుకుందాం, పాలు తీగొత్తాయా పాలు? మరి ఇలాంటి ఎదవ లాజిక్ నీకు ఎవరు చెప్పాడు? దాన్ని కూడా ఆయన చూసి చదువుతాడు. అదిగో చూడండి. ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు చూడండి, అది చూసి పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ పదార్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి. అది మన బ్రతికి ఎంత దిగజారిపోయిందంటే, ఎవడో ఒక ఎదవ స్క్రిప్ట్ రాసిస్తే ప్రజలు మొహం మీద కాంటెంట్ చూస్తారేమనే సిగ్గు కూడా లేకుండా ఆ స్క్రిప్ట్ని మీడియా ముందుకు వచ్చి చదవటం, దీన్ని రాష్ట్ర ప్రజలు నమ్మాలని చెప్పటం. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? వైసీపీ నేతలు ఎంత దారుణానికి ఒడిగట్టారు, ఎన్ని దారుణాలు చేస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. ఖచ్చితంగా తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యల పట్ల ఈరోజు హిందువుల తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులకు తమ్మినేని సీతారాం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే తమ్మినేని సీతారాం ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయడానికి ఈ రోజులు భక్తులు సిద్ధంగా ఉన్నారు.